హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను బాగున్నాను, మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు చూస్తున్నది మన తోటలో నేను హార్వెస్ట్ చేసినటువంటి చెన్నంగి ఆకుతో పాటుగా మళ్ళీ గోంగూర కొమ్మలు కూడా కోసుకొచ్చేసాను. గోంగూర చెట్టు చాలా పెద్దదిగా అయిపోయింది అని చెప్పేసి ఈ కొమ్మలన్నీ రోడ్డుపైకి వచ్చేస్తున్నాయని ఈ కొడవలతో ఇవైతే కోసుకొచ్చేసాను. ఇప్పుడు మనం ఇంట్లో కూర్చొని ఈ గోంగూరని ఒక దాంట్లోకి, చెన్నంగి ఆకుని ఒక దాంట్లోకి ముక్కలుగా ఆకులన్నిటిని కొమ్మల నుండి విడదీసేసి మనం దాచేసుకోవాలి. మనం చెన్నంగి ఆకుని అయితే చట్నీ చేయడానికైతే ఉపయోగిస్తున్నాను. అప్పుడప్పుడు పప్పులో కూడా వేస్తూ ఉంటాను. పప్పులో కంటే చట్నీలోనే చాలా టేస్టీగా ఉంటుంది. పప్పులో అయితే అది ఉడకదు, పిల్లలు తినరు. చట్నీ అయితేనే స్మాష్ అవుతుంది కాబట్టి మా పిల్లలు తింటూ ఉంటారు. ఈ గోంగూర కూడా చాలా ఫ్రెష్గా ఉంది. మన తోటలో మనం పండించుకున్న గోంగూర కాబట్టి చాలా మంచిగా ఉంది. వీటికి కొంచెం ఆకులన్నీ బొక్కలు పడిపోయి పురుగులు తిన్నట్టుగా ఉన్నాయి కదా, అవన్నీ తీసి పక్కకి వేసేసుకొని మనం ఫ్రెష్గా మంచిగా నీట్గా ఉన్నటువంటి ఆకుల్ని తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటాము. ఈ ఆకులని తినడం వల్ల చాలా మంచిదంట చెన్నంగి ఆకు కూడా. ఇది పాతకాలం నాటి ఒక రకమైన ఆకుకూర. ఈ చెన్నంగి ఆకు ఇప్పటి వాళ్ళకి చాలా వరకు తెలియకపోవచ్చు.